అధికారంలో ఉన్నప్పుడు క్రిమినల్ ఆలోచనలు, ప్రజలు బుద్ధి చెప్పిన మారని మైండ్ సెట్. అప్పుడేమో మంచివారిని ముంచేశారు, ఇప్పుడేమో గుడ్ ఆఫీసర్స్ ను చెడుగా చూపించే యత్నం. టార్గెట్ పోలీస్. ఇదే ఏపీలో జరుగుతోంది. భ్రష్టు పట్టిన వ్యవస్థలను గాడిలో పెడుతుంటే గాబరాలో వైసీపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కావడం లేదు. ఇంతకీ నాడు ఏం జరిగింది, ఇప్పటి పరిస్థితి ఏంటి, ఓసారి బేరేజ్ వేసుకుందాం. చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతమైన పోలీస్ ఆఫీసర్లలో ఏబీ వెంకటేశ్వరరావు ఒకరు. 1989 బ్యాచ్ అధికారిగా సేవలందించారు. ఏపీలో వివిధ కీలక హోదాల్లో పనిచేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా, విజయవాడ పోలీస్ కమిషనర్గా, ఏసీబీ డీజీ వంటి పదవులు చేపట్టారు. నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంలో ఏబీ వెంకటేశ్వరరావు వెరీ స్పెషల్. అదే ఆయన్ను వైసీపీ అధినేత జగన్కు టార్గెట్ అయ్యేలా చేసింది. 2019 ఎన్నికల ముందు కోడికత్తి ఘటన ఏపీలో ఓ సంచలనం. జగన్ కు అధికారం అందుకునేలా చేసిన ఇష్యూ అది. ఆ తర్వాత కోడికత్తి ఘటన ఓ డ్రామా అని ప్రజలందరూ గుర్తించారు. అయితే ఆ సంగతి పోలీస్ శాఖ ముందుగానే పసిగట్టింది. దీంతో వైసీపీ ఏబీ వెంకటేశ్వరరావును టార్గెట్ చేసింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీపై తప్పుడు కేసులు బనాయించారు. 5 ఏళ్ల పాటు పోస్టింగ్ లేకుండా చేశారు. ఆయన పోలీసు శాఖకు దూరంగా ఉండేలా జగన్ ప్రభుత్వం కేసులు పెట్టించింది. ఒక దశలో సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించి చాలా మంది నేతలు ఆనందపడ్డారన్న విమర్శలు లేకపోలేదు. జగన్ హయాంలో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు 2 సార్లు సస్పెండ్ అయ్యారు. నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకల ఆరోపణలతో ఆయనపై కేసు పెట్టారు. అయితే ఏబీ కోర్టు మెట్లెక్కారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్లో ఫైట్ చేశారు. హైకోర్టు, చివరకు సుప్రీంకోర్టు ద్వారా సస్పెన్షన్ రద్దు చేయించుకున్నారు. తన రిటైర్మెంట్ సమయానికి కేసులు కొలిక్కొచ్చినప్పటికీ కేవలం సస్పెన్షన్ కాలానికి జీతభత్యాలు తీసుకోవడమే ఆయనకు మిగిలింది. కేవలం జగన్ కక్షపూరిత తత్వానికి బలైన పోలీసు అధికారిగా మిగిలిపోయారు. ఐపీఎస్, ఐఏఎస్ అంటే ఆషామాషి కాదు. తెలివితేటలు, అపరిమిత జ్ఞానం ఉన్నవారినే వరిస్తుంది. ఆ కోవలోకి చెందిన మరో ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్. చంద్రబాబు ప్రభుత్వంలో కీలక ఆఫీసర్లలో ఒకరుగా పనిచేసిన ఆయన వైసీపీ హయాంలో మచ్చ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. జగన్కు లొంగిపోవడమే అందుకు కారణమైందన్న ఆరోపణలు లేకపోలేదు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాటి డీజీపీ ఠాకూర్ స్థానంలో సవాంగ్కు బాధ్యతలు అప్పగించారు. దాదాపు 3 ఏళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు. తప్పుడు మార్గంలో ప్రత్యర్థులను టార్గెట్ చేయాలంటూ అందుకు పోలీసు బుర్ర ఉండాలి. దీంతో జగన్ డీజీపీ సవాంగ్ను ఎంచుకున్నారు. డీజీపీగా కొనసాగిన సమయంలో సవాంగ్ వైసీపీ అనుకూల ముద్ర వేసుకున్నారు. ఆయన విజయవాడ సిపిగా కొనసాగిన సమయంలో టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించారు. చంద్రబాబు నివాసంపై జోగి రమేష్ దాడి చేయడం, టీడీపీ నాయకులపై చేసిన దాడులను పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు లేకపోలేదు. యూజ్ అండ్ త్రోలో వైసీపీ నేతలు సిద్ధహస్తులు. సవాంగ్ అవసరం తీరిపోయిన వెంటనే ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని భావించిన నాటి జగన్ సర్కార్ ఆయన్ని పదవి నుంచి తప్పించింది. ఇది వైసీపీ నేతలను ఇరకాటంలోకి నెట్టేలా చేసింది. సవాంగ్ మనస్తాపానికి గురయ్యారని ప్రచారం జోరుగా జరగడమే అందుకు కారణమైంది. దీంతో సవాంగ్తో రాజీనామా చేయించి ఏపీపీఎస్సీ చైర్మన్ పదవిని జగన్ కట్టబెట్టారు. సవాంగ్ పదవీ కాలంలో చేపట్టిన ఉద్యోగ నియామకాలు సైతం పొలిటికల్ ప్రెజర్ చూపించారన్న ఆరోపణలు బోలెడు. ఏపీపీఎస్సీ ప్రతిష్టను మస్కబార్చేందుకు అప్పటి వైసీపీ ప్రభుత్వానికి సవాంగ్ లొంగిపోయారనే ప్రచారం సాగింది. అనుకూలురైన మాజీ పోలీస్ అధికారుల్ని ఏపీపీఎస్సీలో ఓఎస్డీలుగా నియమించుకుని పనులు చక్కబెట్టుకున్నారనే ఆరోపణలున్నాయి.
ఇక జగన్ కో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యర్థి పార్టీల నేతలను అణగదొక్కేందుకు పోలీసుల చేతనే మొత్తం నడిపించారని ఫిక్స్ అయ్యేంతగా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. సీన్ రివర్స్ అయింది. అధికారాన్ని కూటమి ప్రభుత్వానికి ప్రజలు అందించారు. దీంతో వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. అందులో నటి కాదంబరి జత్వాని ఇష్యూ ఒకటి. ఎక్కడైనా ఇల్లీగల్ వ్యవహారాలు జరిగితే కేసులు పెట్టడం అనేది పోలీసులకు కామన్. కానీ మాజీ సీఎం జగన్ భజన చేసిన కొంతమంది ఐపీఎస్లు చట్టవిరుద్ధంగా వ్యవహరించారు. ఇదే జరిగింది నటి జత్వాని విషయంలో. ముందస్తు ప్రణాళికలో భాగంగా ముంబైకి విమాన టికెట్లు బుక్ చేసుకుని దొరికిపోయారు. అది కూడా టాప్ ఆఫీసర్లుగా పేరు తెచ్చుకున్నవారే. ఏదైనా ఘటన జరిగితే పోలీసులు తొలుత కేసు పెట్టి తర్వాత దర్యాప్తు చేయడం సహజం. మాజీ సీఎం జగన్ భక్త ఐపీఎస్లు మాత్రం నటి కాదంబరి జత్వాని వ్యవహారంలో అత్యుత్సాహంతో చట్టవిరుద్ధంగా వ్యవహరించారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా ముంబైకి విమాన టికెట్లు బుక్ చేసుకుని మరీ దొరికిపోయారు. డీసీపీ విశాల్ గున్ని, అదనపు డీసీపీ రమణమూర్తి, కాంతి రాణా టాటా ఇందులో ఉన్నారు. వీరందరితో తప్పులు చేయించిన మాస్టర్ మైండ్ నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులుగా తేలింది. ఇప్పటికే చాలా మంది జైలు ఉచ్చలు లెక్కబెట్టారు. న్యాయస్థానాల్లో కేసులు ఎదుర్కొంటున్నారు. జత్వానీని జైల్లో పెట్టడమే కాకుండా తప్పుడు పత్రాలతో ఆమెపై కేసులు నమోదు చేశారు. ఇదంతా వైసీపీ కీలక నేత కనుసన్నల్లోనే సాగింది. త్వరలోనే వీరందరికీ చెక్ పడనుంది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తోంది. ఎక్కడా తప్పులు జరిగే అవకాశాలు లేకుండా పాలన సాగిస్తున్నారు. అయితే వైసీపీ హయాంలో జరిగిన ఇల్లీగల్ యాక్టివిటీస్, గూండాగిరి కేసులను మాత్రం వదిలిపెట్టడం లేదు. అన్నింటి లెక్క తేలుస్తుండటంతో మాజీ సీఎం జగన్కు నిద్ర పట్టడం లేదు. ఏం చేయని స్థితిలోకి చేరుకోవడంతో ఖాకీలపై తన ప్రతాపం చూపించడం స్టార్ట్ చేశారు. విరుద్ధమైన ప్రకటనలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, వాటిపై కేసులు నమోదైన వెంటనే పోలీసు రాజ్యాంగం అంటూ హైరాణా చేస్తూ బెదిరిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదు, మళ్లీ మేమొస్తాం, అందరి అంతు చూస్తామంటూ బెదిరింపు ధోరణులు ఇటీవల మరీ ఎక్కువైపోయాయి. తప్పుడు కేసులపై ఎంక్వైరీ జరిగినా, గత కేసుల్లో బెయిల్ రాకపోయినా వీటన్నింటికీ కారణం పోలీసు వ్యవస్థ అంటూ కొత్త పల్లాయి రాగం అందుకున్నారు. దీంతో ప్రజల్లో పోలీసులను బ్యాడ్ చేయించే స్కెచ్లు వేస్తున్నారు వైసీపీ నేతలు. రూల్స్ కు వ్యతిరేకంగా మాట్లాడడం, కవ్వింపు చర్యలకు పాల్పడడం చేయడం, వాటిపై కేసులు బుక్ చేయగానే ప్రజాస్వామ్యం అంటూ తప్పును సమర్థించుకునేందుకు నెపాన్ని పోలీసు యూనిఫాంపై నెట్టేస్తున్నారు. ఇక జగన్ తన ఫ్రస్ట్రేషన్ ఏకంగా డీజీపీపై చూపించారు. ఆయన్ని డాన్ అంటూ విమర్శించారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు పోలీసులు వాటాలు పంచుతున్నారని నేరుగానే మాట్లాడారు. ఆయన్ను టార్గెట్ చేయడాన్ని పోలీస్ సంఘం ఖండించింది. వైసీపీ ప్రభుత్వంలో కూడా తాము చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారిపై కేసులు పెట్టామని, అరెస్టులు చేశామని గుర్తు చేశారు. పోలీసులను వీఆర్లో పెట్టడం అనేది జగన్ ప్రభుత్వంలో చేశారని, ఎంతమంది పోలీసులను పక్కన పెట్టారో గుర్తు చేసుకోవాలని జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అధికారం ఉంటే పెత్తనం చెలాయించడం కాదు, ప్రజలకు అండగా నిలబడ్డం. ప్రతిపక్షం లేకుండా చూడాలని చూస్తే పతనం తప్పదని కొన్ని సందర్భాల్లో బయటపడుతుంటాయి. ఇకనైనా వైసీపీ నేతలు ప్రజల పక్షాన నిలుస్తారో, లేదా మా రూటు ఇదేనంటూ మరింత పీకల్లోతు కష్టాలకు చేరుకుంటారో కాలమే నిర్ణయించాలి.